ఫుట్బాల్ ప్రపంచ కప్లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా సెమీఫైనల్ కు చేరింది. ఉత్కంఠభరితంగా సాగిన క్వార్టర్ ఫైనల్లో స్విట్జర్లాండ్ పై 3-1తో గెలుపొందింది. హోరాహోరీగా సాగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో స్విట్జర్లాండ్ పై 3-1 తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో అట్లాంటాలో జరగనున్న సెమీఫైనల్లో చిరకాల ప్రత్యర్థి ఇంగ్లాండ్తో తలపడనుంది. కాన్సాస్ సిటీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో ఆరంభం నుంచే అర్జెంటీనా ఆధిపత్యం ప్రదర్శించింది. ఆట 10వ నిమిషంలో కెప్టెన్ లియోనెల్ మెస్సీ అందించిన అద్భుతమైన క్రాస్ ను అలెక్సిస్ మాక్ అలిస్టర్ హెడర్తో గోల్గా మలిచి 1-0 లీడ్ అందించారు. స్విట్జర్లాండ్ తేరుకొని 67వ నిమిషంలో డాన్ ఎండోయే గోల్ చేసి స్కోర్ను 1-1తో సమం చేశాడు. ఇక 72వ నిమిషంలో కీలక మలుపు తిరిగింది. స్విస్ ప్లేయర్ 2వ యెల్లో కార్డు చూపించడంతో రిఫరీ అతడిని మైదానం నుంచి పంపించేశాడు. దీంతో స్విట్జర్లాండ్ 10 మంది ప్లేయర్లతోనే ఆడాల్సి వచ్చింది. నిర్ణీత సమయంలో ఎవరూ గోల్ చేయకపోవడంతో మ్యాచ్ ఎక్స్ట్రా టైంకు వెళ్లింది. అదనపు సమయంలో అర్జెంటీనా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఆట 112వ నిమిషంలో జూలియన్ అల్వారెజ్ కొట్టిన షాట్ గోల్ పోస్ట్లోకి దూసుకెళ్లడంతో అర్జెంటీనా 2-1 లీడ్లోకి వచ్చింది. తర్వాత ఇంజురీ టైంలో లౌటారో మార్టినెజ్ మరో గోల్ చేసి 3-1తో అర్జెంటీనాకు విజయాన్ని అందించాడు. ఈ ఓటమితో 1954 తర్వాత తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన స్విట్జర్లాండ్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. వరల్డ్ కప్ లో అర్జెంటీనా ప్రయాణం అంత సులభంగా సాగలేదు. రౌండ్ ఆఫ్ 16లో కేప్ వెర్డేపై, ఆ తర్వాత ఈజిప్టుపై కూడా కఠినంగా నెగ్గింది. దీంతో జూలై 15న అర్జెంటీనా ఇంగ్లాండ్ మధ్య జరగనున్న సెమీఫైనల్ మ్యాచ్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరో సెమీఫైనల్లో స్పెయిన్, ఫ్రాన్స్ జట్లు ఫైట్ జరగనుంది.